గురుగారు, మీనరాశి మీనరాశి చూసుకుంటే చాలా మొండితత్వం ఉన్న వాళ్ళు అంటుంటారు. దాంతో పాటుగా వీరు వ్యాపారం చూసుకోవచ్చు, ఉద్యోగం రీత్యా చూసుకోవచ్చు, లేదా మ్యారేజ్ చూసుకోవచ్చు. వీళ్ళు ఎప్పుడు సెటిల్ అవుతారు? వీరి ఎలా ఉంటుంది రాబోయే రోజుల్లో? ముఖ్యంగా మీనరాశి వారికి ఏంటంటే కనుక వారిది రాశి పరంగా జలతత్వం, నక్షత్ర పరంగా కూరతత్వం. ఈ రెండు కలిసేటప్పటికి వారికి ఏమైందంటే మొండితత్వం. ఈ నక్షత్ర పరంగా రాశి ప్రకారంగా ఈ రెండు కలిసి మొండితత్వంగా ఏర్పడిపోతారు. ఈ మొండితత్వం కూడా వారు మంచితనానికి ఉపయోగిస్తారు. పనికొచ్చుద్ది 10 మందికి అనుకుంటే చాలా మొండిగా వీరు ముందుకు అడుగు వేస్తారు. పనికిరాని విషయాల్లో అసలు తల దూచుకోరు వీళ్ళు, అసలు వెళ్ళరు కూడా. అలానే వీరు కుటుంబ బాధ్యతలు చాలా నేర్పుగా తీసుకుంటారండి. ఎలా అంటే మా ఇంట్లో చాలా మంది కష్టపడుతున్నారండి, నేను కూడా వాళ్ళతో కూడా కష్టపడాలి, అలా చేయరు వీళ్ళు. స్ట్రాటజీస్ ఉపయోగిస్తారు, తెలివితేటలతో కష్టపడతారు వీళ్ళు. అంటే ఆ తెలివితేటలతో సంపాదించే మార్గాలను వెతుకుతూ ఉంటారు. మరొక అదృష్టం ఏంటంటే మీనరాశి వారు పుట్టగానే ఆ ఇంట్లో మొత్తం కలిసి వస్తుంది. అది గొప్ప అదృష్టం. మీనరాశిలో స్త్రీ పుట్టినా పురుషుడు పుట్టినా కూడా వారి ఇంట్లో తల్లిదండ్రులు కానీ తాతయ్యలు కానీ వారి వంశము పేద స్థితిలో ఉన్నా, ఏదైనా పనులు అవ్వలేకుండా ఉన్నా, ఎప్పటి నుంచో పెండింగ్ పడిన పొడులు ఉన్నా, అవన్నీ కూడా ఖచ్చితంగా కలిసి వస్తుంది. అది చాలా గొప్ప అదృష్టం. మరి పోనీ ఆ అదృష్టం అక్కడి వరకేనా అంటే కాదు, మెట్టినింట్లో కూడా అదృష్టం. ఇక్కడ పుట్టినవారు అబ్బాయినా సరే, ఇక్కడ అత్తవారింట్లో కూడా వారికి అదృష్టం ఉంటుంది. అమ్మాయిలకైతే ఇంకా బీభత్సమైన అదృష్టం అండి. ఇక మగపిల్లలు అయితే కూడా వీరు కూడా పర్లేదు, బాగానే చేస్తారు. కానీ వీరి అదృష్టంతో పోల్చుకుంటే కొంత తక్కువ ఉంటుంది. అల్లుడిగా వెళ్ళారు వాళ్ళ ఇంటికి అంటే, ఎవరి ఇంటికి అల్లుడిగా వెళ్ళారంటే వాళ్ళకి కలిసి వస్తుంది. కోడలుగా వచ్చారంటే వీళ్ళకి కలిసి వస్తుంది. కానీ మీనరాశిలో పుట్టడం అదృష్టం. దానిలో మీనరాశి వాళ్ళు పుట్టిన వారికి మాక్సిమం 90% పునర్జన్మ ఉండదు, మోక్ష జన్మ. కన్యారాశి, మీనరాశి ఇలాగా 4 రాశుల వారికి మోక్ష జన్మ, మరో జన్మ ఉండదు. తులారాశి కూడా మోక్ష జన్మ. వారు చేసేటువంటి కర్మలు క్రియల వలన మరో జన్మ ఉంటదేమో తప్పితే, మామూలుగా అయితే పోయిన జన్మలు పాప సుఖాలు పాప దుఃఖాలు అన్ని కూడా క్యాలిక్యులేషన్ చేసుకునే పుడతారు ఈ రాశిలో. కాబట్టి వారికి మోక్ష జన్మగా పరిగణలో తీసుకోవాలి. ఇక వారు లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటే కనుక రైతులుగా బాగుంటుంది, మెడికల్ గా బాగుంటుంది, కోడింగ్ గా బాగుంటుంది, ఆ ప్రకృతి వైద్యం చాలా బాగుంటుంది. ఆ రంగాల్లో ఉన్న వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. రైతులుగా అయితే మాత్రం పెట్టింది బంగారం, పట్టుకుంటే బంగారం, మట్టి కొట్టుకున్న బంగారం అవుతుంది అన్నమాట. అయితే ఈ మెట్టినింట్లో గాని పుట్టినింట్లో గాని వీరు పుట్టిన తర్వాత వచ్చినటువంటి ఆదాయం, సంపాదన ఏదైతే ఉందో అది జీవితకాలం ఉంటుంది, మళ్ళీ కోల్పోయేది ఉండదు. జీవితకాలం వాళ్ళు కొనసాగించవచ్చు. అలానే వీరికి మంచి నేతృత్వం, మంచి నమ్మకమైనటువంటి మనస్సు వీరిది. చాలా స్వచ్ఛమైనటువంటి మనస్సు అనమాట. పత్తి లాంటి ఒక స్వచ్ఛమైన మనస్సు వీరిది. ఆ మనసుకి ఏమైందంటే ఎక్కడైనా నొచ్చుకున్నారంటే మాత్రం మళ్ళీ అతుక్కోవడం చాలా కష్టం. అద్దం పగిలిపోతే ఎలా అయితే అతికిమో వీరి మనసుకి ఎవరైనా దగ్గర చేసుకోరు. వీరికి ఒకవేళ ఎవరైనా కనెక్ట్ అయ్యి దగ్గర అయ్యారంటే మాత్రం మర్చిపోరు. వాళ్ళు మర్చిపోవాల్సింది వీళ్ళు మర్చిపోరు. వీరికి కావాలని చెప్పి ఎవరిని దూరం చేయలేరు. ఇలాంటివి ఎక్కువగా వీరికి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వీరికి సెన్సిటివ్ తత్వం ఎక్కువ. నెత్తిని నీళ్ళకుండా పెట్టుకుంటారు, లోపల కుమిలిపోతూనే ఉంటారు. బయటికి కనిపించారు, గాంభీర్యం కనిపిస్తారు బయటికి, లోపల మాత్రం బోలాశంకరుడు లాగా ఉంటారు అనమాట. అంతా కూడా బోల్గా ఉంటారు లోపల. కాబట్టి ఇలాంటి మీనరాశి లక్షణాలు అనమాట. వాడు వచ్చేదైనా మాట పడాలనుకోరండి, ఆ మాట పడరు వాళ్ళు. ఎక్కడైనా ఇష్టం గానీ, ప్రేమ గానీ, అభిమానం గానీ, లవ్ కానీ ఇలాంటివి ఉన్నాయనుకోండి, త్వరగా దూరం చేయలేరు. వీరు ఎవరికి కనెక్ట్ అవ్వరు. కనెక్ట్ అయ్యారంటే జీవితంలో వదిలిపెట్టరు. అదొకటి అదృష్టం. కాబట్టి వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. వీరు మోసం చేసే గుణం ఉండదు వీళ్ళకి, మోసపోయే తత్వమే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఎవరో వచ్చేసి ఇబ్బంది పెట్టారు, వాళ్ళని లాగేశారు, మనసు ఇచ్చేశారు, పాలు పంచుకున్నారు అని చెప్పగానే వీరి ఆస్తులు, అంతస్తులు, బంగళాలు, ఇంకా వారి దగ్గర ఉన్నటువంటి నగల నట్ర అన్ని కూడా లాగేసినా కూడా వారి మీద కోపం రాదు. మళ్ళీ ఇష్టపడుతూనే ఉంటారు. వాళ్ళు కొట్టినా, తన్నినా, గిచ్చినా, గిల్లినా కూడా మళ్ళీ వాళ్ళు కావాలని వెళ్తూ ఉంటారు. అంటే ప్రేమ అనేది వీరి దగ్గర ఏర్పడింది అంటే ఇక వారి దగ్గర నుంచి ఆ విడిపోవడం అనేది జరగదు. కాబట్టి ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే జీవితకాలం కూడా బాగుంటది. మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఏ రాశి వారైనా సరే ఇలాంటి వాళ్ళే కావాలి. ఈ రోజుల్లో అయితే ఖచ్చితంగా కావాలి. మీన రాశి వారికి ఏంటంటే కనుక ఆ సెన్సిటివ్ తత్వం చూసారా, అది చాలా మంచి గుణం. జాలి గుణం, సెన్సిటివ్ తత్వం ఉంటుంది. కానీ వీరికి ఉన్నటువంటి డబ్బులు కానీ, ఆస్తి కానీ, సంపద కానీ, పిల్లలకు కానీ, భర్తకు కానీ, భార్యకు కానీ, లేకుంటే వాళ్ళ తల్లిదండ్రులకు కానీ చూసుకునే విధానంలో కానీ ఎక్కడ మాట రానివారు. అదొక్కటైతే ఎంత కష్టమైనా పడతారు తప్పితే ఎదుటి వారి కష్టాన్ని తెలియచేయదు. వంట ఎలా చేస్తున్నామో తెలియదు, రుచిగా మాత్రం ఉంటుంది. ఏమీ సరే ఏంటనే తెలియదు. కానీ వీరు ఏంటంటే ఆ కష్టాన్ని తెలియజేయదు. గ్యాస్ అయిపోయినా, ఇంకోటి అయిపోయినా, చిన్న చిన్న విషయాలకి కూడా వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. ఏదో విధంగా వంట చేసి పెట్టేస్తారు.
భర్తకు కానీ భార్యకు కానీ ఆ విషయాలు తెలియనివి. అలాంటి వాళ్ళు దొరకడం అనేది చేసుకునే వాళ్ళ అదృష్టం. వాళ్ళ అదృష్టం కాదు, చేసుకునే వాళ్ళ అదృష్టం. ఇక వీళ్ళకి లవ్, ఇలాంటి వ్యాపారాలు చేసుకుంటే వీరు లైఫ్ లో 22 సంవత్సరాలకే సెటిల్ అయిపోతారు. 22 నుంచి 25 సంవత్సరాలు సెటిల్ అయిపోతారు. కానీ మోసపోయి భంగపడి బాధపడేసి ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడితే లాస్ అయిపోతుంటారు. మళ్ళీ సెటిల్ అవ్వాలంటే 33 రావాలి. 22, 33, 44 ఇలాంటి వయసులోనే వీరు సెటిల్ అయ్యేది అనుకుంటుంది. వీరికి ప్రయాణాల్లో కూడా 2-3 గండాలు కనిపిస్తూ ఉంటాయి. 17వ సంవత్సరం, 27వ సంవత్సరం, 34వ సంవత్సరం. ఈ సంవత్సరాల్లో గండాలు కూడా వీరికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. గోచార ప్రకారంగా వీరికి వచ్చేటువంటి దోషాలు ఒకటి రాహు దోషం, రెండోది కళత్ర దోషం, అంటే శుక్రుడికి సంబంధించిన దోషం ఒకటి వస్తుంది వీళ్ళకి. అలాంటి దోషాలు చాలా మంది పుడుతుంటారు. అలా వచ్చినప్పుడు వీరికి పెళ్లి యోగ్యత అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అలానే వీరికి ఇంట్లో మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటారు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ లో పుడుతుంటారు ఎక్కువగా వీళ్ళు. అలాగా వారి ఇంట్లో వారి పెద్దలు ఎవరైనా అమ్మవారికి కానీ స్వామివారికి కానీ పూజిస్తూ ఆపేసిన అలాంటి కర్మలు కూడా వీరికి వస్తాయి. మొక్కుబడులు ఎక్కువగా వస్తాయి. వీరికి ఏంటంటే సెన్సిటివ్, వీరి మీద ఏదైనా చెడు క్రియ చేయించినా కూడా త్వరగా అభివృద్ధి. వీరికి చూడటానికి గాంభీర్యంగా ఉంటారు కానీ త్వరగా వారి మీద హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ కానీ, బాగముఖి భానుమతి కానీ, అష్టదిబ్బంది కానీ చేసి ఆ మీనరాశి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకుంటారు చాలా మంది. అలా ఇబ్బంది పెట్టి మీనరాశి వాళ్ళకి త్వరగా అభివృద్ధి, నరదిష్టి నరఘోష కూడా మీనరాశి వారికి త్వరగా వచ్చేస్తుంది. కాబట్టి వారు ప్రతినిత్యం కూడా ఆ దిష్టి దోషాలు పోయేందుకు ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు వారు ఎప్పటికీ కూడా. అలాంటి ఉప్పు తీసేసుకోవడమా, మిరపకాయలు తీసేసుకోవడమా, ఎండు మిరపకాయలు తీసేసుకోవడమా, లేదంటే కనుక చీపులతో దిష్టి తీసుకోవడమా, లేకపోతే బొంగ దిష్టి తీసుకోవడమా, లేకపోతే ఎర్నీళ్ళు దిష్టి తీసేసుకోవడమా, ఏదో ఒక రకమైనటువంటి వారి ప్రాంతీయ ఆచారంగా, ఇంటి ఆచార ప్రకారంగా సాయంత్రం ఒకసారి వారు ఒకసారి దిష్టి తీసేసుకుంటూ ఉండాలి. తెల్లవాళ్ళతోనో, పట్టికతోనో, ఇంగువతోనో, ఏదో నిమ్మకాయ, కొబ్బరికాయ, ఎగ్ ఏదో ఒకటి పెట్టుకుని దిష్టి తీసుకుంటూనే ఉండాలి. అలా దిష్టి తీసుకున్న రోజు చాలా అద్భుతంగా ఉంటది. వ్యాపారంలో కావచ్చు, వీరిని మోసం చేసేవారు కావచ్చు, దూరంగా ఉంటారు. వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది. ఇలాంటి రంగాల్లో వీరు ఉన్నప్పుడు పెళ్లిళ్ళు ఆలోచించినట్టయితే కనుక వీరికి పెళ్లిలో అన్ఎక్స్పెక్టెడ్ గా మా అమ్మాయికి 22 సంవత్సరాలు వచ్చినాయండి, ఇంకా పెళ్లి అవ్వలేదు అనుకున్నట్టుకి చూస్తున్నామండి అనగానే తెల్లారేపటికి పెళ్లి సంబంధం కుదిరిపోద్ది. అంటే తెలియకుండానే వచ్చేటువంటి సంబంధాలు అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోతాయి. బంధుమిత్రుల ద్వారానే ఎక్కువగా వీరికి సంబంధాలు కుదురుతాయి. బంధుమిత్రుల్లోనే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సెట్ అవుతారు వీళ్ళు. అది చేసుకోపోయి వీళ్ళకి ఇగోతత్వం ఉండేసి పేరెంట్స్ కి ఎక్కువ వారి దగ్గర డబ్బు లేదు, అది లేదు, ఇది లేదు చెప్పేసి ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలా ఏదైనా మిస్ అయితే కనుక బంధుమిత్రుల ద్వారా వచ్చేటువంటి సంబంధం తప్పితే బయట సంబంధాలు సెట్ అవ్వవు, రావు. తూర్పు దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం, ఉత్తర దిశగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, దక్షిణ దిశగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం కూడా కుదురుతుంది. ఎవరికి? మీనరాశి వారికి. ఇలాంటి దిక్కు నుంచి వచ్చినటువంటి సంబంధాలు అయితే మాత్రం ఖచ్చితంగా అందిపుచ్చుకోవాల్సిందే వీరును. అలానే ఇంకా ఈ పెళ్లి కూడా ఎలా అవుతుందంటే వీరికి అన్ఎక్స్పెక్టెడ్ గా అవుతుంది. వీరికి పెళ్లి అయ్యేటువంటి మాసాలు కూడా ఫిబ్రవరిలో అవ్వచ్చు, మేలో అవ్వచ్చు, ఏప్రిల్ అవ్వచ్చు, లాస్ట్ గా వచ్చేసి కార్తీక మాసంలో అవ్వచ్చు. ఈ 4 మాసాల్లో కూడా పెళ్లి చేసుకునేందుకు చాలా అనుకూలంగా వీరికి ఉంటుంది. మీనరాశి వాళ్ళు ఎక్కువ శాతం ఆడపిల్లలు అయితే కనుక జ్యేష్ఠంలో పుడతారు, అంటే మొదటిగా సంతానం అయి ఉంటారు. మగపిల్లలు అయితే పెద్దవారిగా ఉంటారు, చిన్నవారిగా ఉంటారు ఇంట్లో. ఇదంతా కూడా వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు ఎక్కువ శాతం. ఇలానే అమ్మవారి యొక్క దీవెన కావాలి, స్వామివారి యొక్క దీవెన కావాలంటే మీనరాశి వారి పుట్టినిల్లే దేవాలయంతో సమానం. అంత మంచి వ్యక్తిత్వం ఉంటుంది. కాబట్టి ఇక వీరికి ఏ రాశి వారిని పెళ్లి చేసుకోవచ్చు అని గ్రహించినప్పుడైతే కనుక మీనరాశి వారికి ఆ కంఫర్టబిలిటీ ఉన్నా లేకపోయినా సరే వృషభ రాశి వారిని చేసుకుంటే అన్యూన్యంగా ఉంటుందండి జంట. ఇద్దరు ఒకటే మాట మీద ఉంటారు. ఫారెన్ వెళ్ళాలంటే వెళ్ళిపోతారు, కాశీకి వెళ్ళాలంటే వెళ్ళిపోతారు, ఎక్కడికైనా సంపాదన చేసుకోవాలంటే ఇడ్లీ కొట్టుకు పెట్టుకుని బతికేస్తారు. అలాగా ఇద్దరి మధ్యన అన్యూన్యత చాలా అద్భుతంగా ఉంటుంది. రెండోది మిథున రాశి. మిథున రాశి వాళ్ళని చేసుకున్నా కూడా ఇద్దరు జలతత్వం, ఇద్దరు వాయుతత్వం, ఇద్దరు కూడా ఏకదాటిగా ఒకే మాటగా ఉంటారు. ఇద్దరు ఒకేలా ఉంటారు. బాడీలో పర్సనాలిటీ కానివ్వండి, ఎదుటి వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి ఒకేలా ఉంటారు. మాట పన్నీరు, మాట తీసుకోరు, మాట ఇవ్వరు. చేయాలనుకుంటే చేస్తారు, వద్దనుకుంటే ఆగుతారు. ఇద్దరు ఒకేలాంటి కర్మలతో ఉంటున్నారు అన్నమాట. వారిద్దరు జీవితంలో విడిపోరు. వారు 7 తరాల పాటు భార్యాభర్తలుగా ఉండిపోతారు. కాబట్టి మిథున రాశి వారు మీన రాశి వారు చేసుకోవచ్చు పెళ్లిళ్ళు. ఇకపోతే అట్రాక్షన్ ఉండే భావం కన్యా రాశి వారికి ఉంటుంది. ఈ కన్యా రాశి వారిని చేసుకోవడం వలన అట్రాక్షన్ బాగుంటుంది. పొద్దున్నే కొట్టుకున్నా కూడా మళ్ళీ మధ్యాహ్నానికి ఒకటైపోయి ఉంటారు. వాళ్ళ మధ్యన ఎవరైనా పొలలు వేసినా, ఎవరైనా రాళ్ళు వేసినా, ఎవరైనా బొగ్గులు వేసినా, నిప్పులు వేసినా, మంటలు వేసినా కూడా వాళ్ళిద్దరు విడిపోయే తత్వం ఉండదు. ఇక పోతే వృశ్చిక రాశి వారిని చేసుకోవచ్చు. వీరికేమో మొండి వైఖరి, కోపం ఎక్కువ ఉంటుంది. వారికేమో అర్థం చేసుకునే గుణం ఎక్కువగా ఉంటుంది మీనరాశి వారికి. కాబట్టి వీరిద్దరి మధ్యన అన్యోన్యత చాలా బాగుంటుంది. ఇక ఫ్రెండ్షిప్ గా బాగుండాలి, పార్ట్నర్షిప్ గా బాగుండాలంటే ధనుసు రాశి. ధనుసు రాశితో వీరికి వ్యాపార వృద్ధి చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగుంటాయి. అలానే దాంపత్య జీవితం కూడా కొనసాగుతూ ఉంటుంది. అలా ఒకటే పడవలో జర్నీ చేస్తూ ఉంటారు. లాహిరిలోనే
పాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అలానే ఇక చివరికి అయితే కనుక వీరికి ఈ రాసుల వారినే పెళ్లి చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇక ఏ రాశి వాళ్ళని చేసుకున్నా కూడా కుమ్ము దుమ్ముగా ఉంటది. విడిపోవటమా, భార్యతో దూరం అవటమా, కొట్టుకోవటమా, తిట్టుకోవటమా ఉంటాయి అన్నమాట. అంటే కంఫర్టబుల్ కుదరపని ఈ రాశి వాళ్ళని చేసుకోవచ్చు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సరిగా ఉంటే కనుక పేరు మార్చి పెళ్లిళ్ళు చేసుకోకూడదు. పేరు మారిస్తే జాతకం మారదు, పేరు మారిస్తే ఊరు మారదు, తత్వం మారదు, తంతు మారదు. కాబట్టి జాతకం మాత్రమే చూడాలి, పేర్లు మార్చకూడదు. ఎవరికి కూడా ఇది ఖచ్చితంగా అన్ని రాసుల వారికి ఇది ఉంటది. అయితే ఎవరు ఒక చిన్న ప్రశ్న, అంతా బాగుంది, మీరు చెప్పిందంతా కరెక్టే, మా గుణగణాలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, కానీ మాకు పెళ్లి సంబంధం కుదరట్లేదు, మేము సెటిల్ అవ్వలేదు అన్న వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే పరిహారం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పరిహారం అనేది ఖచ్చితంగా కావాలి. రెండు విషయాలండి ఇక్కడ. ఒకటి, మీనరాశి వారి పైన అంతా బాగుంది, వీరు ఎదగకూడదు, వ్యసనము, రంది, కుళ్ళు, కుతంత్రంతో చేయించేటువంటి క్రియలు ఉంటాయి. దీని ద్వారా ఎంతవరకు అదృష్టం బాగున్నా, జాతకంలో గోచారం బాగున్నా, జాతకం అన్ని రకాల బాగుందన్నా కూడా పెళ్లిళ్ళవు, అనుకున్న పని ముందుకెళ్ళదు, సాధించలేము, ఎప్పుడు ఇబ్బంది పడుతుంటాం. దానికి ఏంటంటే మనకి మంచి చేస్తానని చెప్పి మనతో పాటు ఉంటూ మన బంధుమిత్రులు అందరూ కలిసి అందరూ వీరి పైన చేయించేటువంటి చెడు క్రియలు. ఈ చెడు క్రియల వలన మనం ఇబ్బందులు పాలైపోతా ఉంటాం. నిద్ర పట్టదు, ఆందోళన, చిరాకు ఇవన్నీ ఉంటా ఉంటాయి. ఏ పని ముందుకు వెళ్దో, డబ్బులు ఉండవు, వ్యాపారం ఉండదు, జాబులు వెసులుబాటు ఉండదు, అసలు జాబే ఉండదు, ఎవరికి గుర్తించలేము, అందరూ దూరం అవుతా ఉంటారు. ఎక్కడ మాట్లాడితే కోపము, చిరాకు అన్ని వస్తాయి. ఆరోగ్యం సహరించదు. వీరికి ఆస్తమా గానీ, సైనస్ కానీ, అన్ని రకాల వన్ సైడ్ హెడేక్ గానీ, మనకి థైరాయిడ్ గానీ ఎక్కువగా ఉంటుంటాయి. వీరికి గ్రంథులకు సంబంధించిన సమస్యలు ఎక్కువతో బాధపడుతూ ఉంటారు వీళ్ళు. అలానే గ్రంథులకు సంబంధించిన బాధలతో బాధపడుతూ, మరొకటి వీళ్ళు చేయించిన చెడు క్రియలతో బాధపడుతూ, మళ్ళీ ప్రకృతి సంబంధించిన దోషాలతో బాధపడుతూ ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటారు. అలాంటి వారి మీద అలాంటి క్రియలు జరగలేదండి, అదన్నీ చూయించుకున్నానంటే కనుక వారికి జాతక ప్రకారంగా ఏదైనా కాలసర్ప దోషమా, నాగదోషమా, కుజదోషం ఉందా, కలత్త దోషం ఉందా, గురు దోషం ఉందా చూసుకోవాలి. ఇప్పుడు అవన్నీ కూడా ఉంటూ గ్రహరీత్యా కూడా కొంతమంది ఉపశమనం లభ్యపడుతుంది. కాబట్టి జూన్ 2వ తారీఖు మారేటువంటి కర్కాటక రాశిలో సంచరించేటువంటి గురువు, శుక్రుడు వీరిద్దరి వలన పెళ్లి అయ్యేటువంటి యోగ్యత కూడా కనపడుతోంది. వారి మీద గురుబలం ఉంటుంది. శని ఆల్రెడీ వారి దాంట్లో మీనరాశి శని సంచరిస్తున్నప్పటికీ కూడా శని బలం కొంత తగ్గుతూ గురుబలం జోడిస్తుంది. కాబట్టి ఆ గురువుకి కొన్ని దానాలు చేసుకుంటే వీరికి పెళ్లి చేసుకునే యోగ్యత కనబడుతుంది. దానికి సంబంధించిన దానాలు ఏంటంటే కనుక వీరు జపం చేసుకోవాలి. ఒక స్ఫటిక మాల తీసుకొని గురువుకు సంబంధించిన జపం చేసుకుంటూ ఉండాలి. అలానే గురువుకు సంబంధించిన జపం 6000 చేయాలి. 6666 సార్లు ఇది చేయాల్సింది ఓవరాల్ గా. దీన్ని 16 రోజుల పాటు రోజుకి ఇన్ని క్యాలిక్యులేషన్ చేసుకుని 16 రోజులు డివైడ్ చేసుకుని రోజుకి ఇన్ని చేసుకోవాలి. కింద నేల మీద కూర్చొని చేయకూడదు. చాప లేదా ఏదో ఒక పరుప, పిల్లోనా, లేకపోతే ఒక బెడ్షీటా, లేకపోతే పీట వేసుకొని కూర్చొని చేసుకోవాలి. ఈ జపం ఒకటే సమయంలో చేస్తే మంచిది. గురువారం రోజు మొదలు పెడితే చాలా మంచిది. ఉదయం సమయం చేయొచ్చు, నైట్ సమయం చేయొచ్చు. అలానే బత్తాకాయలు కానీ, మనకి బనానాస్ ఉంటాయి, బనానాస్ ఉంటాయి, అరటి పళ్ళు, అవి కానీ తెచ్చుకొని నైవేద్యం పెట్టుకొని ఈ యొక్క జపం చేసుకుంటే చాలా మంచిది. అలానే నేరేడు పళ్ళు, సీజన్ వైజ్ గా నేరేడు పళ్ళు దొరుకుతాయి. నేరేడు పళ్ళు, రేగి పళ్ళు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా గురువుకి నైవేద్యం పెడితే చాలా మంచిది. ఆ వయసుగా వీరు చేసుకోవచ్చు. సీతాఫలం కానీ, మామిడికాయలు కానీ, ఇలా ఫ్రూట్స్ అనేది గురువుకి చాలా ఇష్టం అన్నమాట, గురుగ్రహానికి. కాబట్టి అలాంటి ఫ్రూట్స్ తెచ్చి నైవేద్యం పెట్టుకుని జపం చేసుకోవాలి. ఆ జపం డివైడ్ చేసుకుని 16 రోజులు చేసుకోవాలి. శుక్రుడి జపం కూడా 16 రోజులు చేసుకోవాలి. అది కూడా స్ఫటిక మాలతో చేసుకోవచ్చు. అది 2 చేసుకుంటే కనుక వీరికి అద్భుతమైన ప్రతిఫలాలు ముందుకెళ్తూ ఉంటాయి. అలానే ఎక్కడైనా సమీప దూరంలో బ్రాహ్మణుడు ఉంటే కనుక బ్రౌన్ శనగలు 1 కిలో, బియ్యం 1 కిలో, క్యాషినట్ 1/4 కిలో, ఈ 3 తీసుకొని మస్టర్డ్ ఆయిల్ అని ఉంటది. ఈ మస్టర్డ్ ఆయిల్ ఒక 1/2 కిలో తీసుకొని, ఆవ నూనె తీసుకొని ఎక్కడైనా పంతులు, అచ్చులు వారు కానీ, పంతులు గారు కానీ ఎవరైనా దానం తీసుకునే వారు ఉంటే కాలికి నమస్కారం చేయకూడదు దానం ఇచ్చిన రోజున. ఇవన్నీ కూడా స్వామివారికి అక్కడ దానం ఇచ్చేసేయాలి. అక్కడ దొరకలేదు, ఎవరు లేరండి అంటే నవగ్రహాల మీద వంచేసేయాలి. మషడాలేమో శనీశ్వరుడి మీద, ఇవన్నీ కూడా అక్కడ గురుగ్రహము, శుక్రగ్రహం మీద కనుక ఉంచేసుకోవాలి. అలానే ఉదయించే సూర్యుడికి సూర్య నమస్కారాలు చేసుకుంటూ, ఉదయించే సూర్యుడికి గోధుమతో సంబంధించింది, బెల్లంతో సంబంధించిన పిండి వంటలు, ఏదైనా తీపి పదార్థం స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ఇరువురు కూడా ప్రసాద రూపంగా సేవించవచ్చు. అలా చేసినట్టయితే కనుక వీరికి అన్ని రకాల సానుకూలమైన వాతావరణం లభ్యపడుతుంది. అలానే ఎక్కడైనా అడుక్కునేవారు కానీ, పెద్దవారు కానీ, ఆలయాల వద్ద కానీ ఉంటుంటారు ఆడవారు, వారికి ఏదైనా 3 చీరలు, 3 బ్లౌజ్ పీసులు, 2 రకాల ఫ్రూట్స్ వారికి దానం ఇవ్వాలి గురువారం రోజునే. ఇలా చేసినట్టయితే కనుక ఖచ్చితంగా వారికి పెళ్లి యోగ్యత అనేది ఉంటుంది. పెళ్లి గడిలు అనేది రాకపోయినా ఉన్నా కూడా పెళ్లి చేసుకోవడానికి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక్కసారి పెళ్ళైన వారు చేసుకోకూడదు. ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు మాత్రమే చేసుకోవాలి. భార్యాభర్తలు దూరమైనారు, వారు కావాలనుకుంటున్నాను, మళ్ళీ నేను వేరే వాళ్ళ జోలికి వెళ్ళలేను, బిడ్డలను కాపాడుకుంటుండాలి, భార్యను కాపాడుకుంటాలి, భర్త కావాలనుకునే వారు ఎవరైనా ఉన్నారా, వారికి ఎఫ్ఐఆర్స్ పోవాలి, అన్ని కావాలనుకుంటారు కదా,
వారు ఏం చేయాలంటే ఒక సొరకాయ తీసుకోవాలి, కద్దు. ఉమ్, ఆ సొరకాయ తీసుకొని దానిపైన లైట్ గా చివ్వేసి వారి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి, ఉమ్, ఆ ఫొటోస్ పైన వెనక రాయాలి. ఓకే. భర్త అయితే భర్త పేరు రాసి, భార్య పేరు రాసి, అలానే భార్య అయితే భార్య పేరు రాసి, భర్త పేరు రాసి, ఇతను నేను దగ్గర చేసుకోవాలనుకుంటున్నాను, ఈమె నేను దగ్గర కావాలనుకుంటున్నాను అని చెప్పి దానిపైన రాయాలి. రాసి దానిపై కింద భాగంలో 555796 556696 ఈ యొక్క నెంబర్ ని దానిపైన రాసి ఆ ఫోటోలు 2 మడత పెట్టేసి ఆ సొరకాయలో పెట్టేసేయాలి. సొరకాయలో పెట్టి ప్లాస్టర్ వేసేసి పారేటువంటి నీటిలో కానీ, అక్కడ ఉండేటువంటి కుంటలు, వాగులు, చెరువులు, కుంటలు ఉంటాయి కదా, వాటిల్లో ఎక్కడైనా సరే ఆ నీటిలో పడివేయాలి. ఇది కూడా గురువారం రోజే చేయాలి. ఓకే. ఇలా చేసినట్టయితే కనుక ఇది చేసినటువంటి హార్ట్ఫుల్గా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. ఇలా చేసినట్టయితే కనుక దూరమైనటువంటి భార్య, దూరమైనటువంటి భర్త కూడా దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్రమ సంబంధాలకి ఎఫ్ఐఆర్స్ లాంటివి చేయకండి. అలాంటి చేస్తే ఉపయోగం లేదు కదా. అవును. కానీ కట్టుకున్న భార్య కోసమో కట్టుకున్న భర్త కోసమో చేస్తే ప్రతిఫలం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది. ఇంకా కావాలి దీనికి లాక్ 7 ఓపెన్ వాళ్ళు ఇంకా కావాలంటే కనుక ఖచ్చితంగా గురుగారి సంప్రదిస్తే మీకు ఏదైనా ఇంకా ప్రతిఫలం ఏదైనా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. మనం చెప్పేటువంటి వారి సమస్యను బట్టి పరిష్కారం చూపించడానికి అయితే కనబడుతుంది. ఓకే గురుగారు, ధన్యవాదాలు.